ఓకే, చివరి ఘట్టానికి మనం వచ్చేసాం. రైట్. గత సంవత్సరం పైన దాదాపు 2 సంవత్సరాలుగా దేవుని యొక్క మహాకృపలో ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుడు ఎన్నో విషయాలను ఎఫెసీ పత్రిక ద్వారా నాకు నేర్పించాడు మొదట. ఆ తర్వాత మీ అందరికీ కూడా నేర్పించాడని నేను నమ్ముతున్నాను. ఎఫెసీ పత్రికను నేను ప్రారంభ సర్మన్లో చెప్పాను. ఎఫెసీ పత్రికను వారెన్ వియర్స్బీ అన్న రచయిత మరియు పాస్టర్ గారు ఇట్స్ అ రిచ్ ట్రెజర్ అని అంటాడు. అంటే క్రైస్తవ జీవితంలో లేకపోతే బైబిల్ గ్రంథంలో ఒక నిధి లాంటిది ఈ పుస్తకం అని ఆయన దాన్ని వివరిస్తాడు. సంఘానికి సంబంధించి, సంఘ జీవితానికి సంబంధించి ప్రాముఖ్యమైన లోతైన సత్యాలు ఎఫెసీ పత్రికలో ఉన్నాయి అని చాలామంది బైబిల్ పండితులు కూడా చెబుతారు. ఈ అద్భుతమైన ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజుతో ఎఫెసీ పత్రికను మనం ముగించబోతున్నాం. చివరి పలుకులను ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ప్రారంభ పలుకులు ఎంత ముఖ్యమో చివరి పలుకులు కూడా అంతే ముఖ్యం. అవునా? చివరిగా చనిపోయే ముందు ఎవరైనా మాట్లాడారంటే దానికి చాలా ప్రాముఖ్యత మనం ఇస్తాం. చచ్చిపోయే ముందు తీసుకునే ప్రామిస్ని కంపల్సరీగా పాటించడానికి ప్రతి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ రోజుతో ముగిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్లకు గుర్తుగా కూడా దాన్ని మేము చేయాలి అని చెప్పి మన నిర్ణయాలు తీసుకుంటాం. ఒక ఉత్తరమైన మాటలైనా ఏవైనా సరే చివరి పలుకులు చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ కూడా ఇప్పుడు మనం చదివిన వచనాల్లో పౌలు చెబుతున్న చివరి పలుకులేంటో ఈరోజు మనం చూద్దాం. ఆ చివరి పలుకుల్లో ఆయన ప్రస్తావించిన అంశాలని కూడా ఈరోజు మనం చూద్దాం. ఈ మొదటి 2 వచనాల్లో అంటే 21, 22 వచనాల్లో ఆయన ఒక వ్యక్తిని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు టైకికస్. తెలుగులో తుకికు, ఏదో కొట్టినట్టో తిట్టినట్టో ఉంది. సో నేను టైకికస్ అనే మాట్లాడతాను. మధ్య మధ్యలో తుకికు అనొచ్చు, కానీ ఎక్కువగా టైకికస్ అనే మాట్లాడతాను. సో ఈ టైకికస్ గురించి పౌలు ఈ 2 వచనాల్లో ప్రస్తావిస్తున్నాడు. సరే, ఈ టైకికస్ గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు అనంటే, ఈ టైకికస్ ఓన్లీ ఎఫెసీ పత్రికలో ప్రస్తావించిన వ్యక్తి మాత్రమే కాదు. బైబిల్లో ఇతర పుస్తకాల్లో కూడా ఈయన గురించి పౌలు గారు ప్రస్తావించడం, లూకా గారు ప్రస్తావించడం మనం చూస్తాం. బైబిల్లో మీకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు చెప్పండి అనగానే ఫస్ట్ నూతన నిబంధనలో అందరూ చెప్పే పేరేంటి? పౌలు. ఆ తర్వాత పౌలును పక్కన పెట్టి చెప్పండి అయ్యా అని అంటే ఎవరి పేరు చెప్తారు? పీటర్. ఆయనను కూడా పక్కన పెట్టండి అంటే ఓ 10 మందిని పక్కన పెట్టండి అన్నా కానీ ఆ 10 మంది తర్వాత వచ్చే పేరులో టైకికస్ పేరు మాత్రం రాదు. అర్థమవుతుందా? సో టైకికస్ అన్నది ఒక రకంగా సంఘము మర్చిపోయిన పేరు అని కూడా మనం అనుకోవచ్చు. కానీ దేవుని కేవలం ఒక్క ప్రదేశంలోనే కాదు, చాలా ప్రదేశాల్లో ఆయన పేరును వివిధ రచయితలు ప్రస్తావించడం నేను గమనించాను. కాబట్టి ఆ వ్యక్తిని కూడా నేను ఈరోజు మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఊరికే ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి ఉత్తరంలో రాయడు. ఆయన రాసిన ఉద్దేశాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు టైకికస్ జీవితంలో చేసిన విషయాలు మన జీవితంలో కూడా అవి అవసరమైన విధంగా చేయడానికి టైకికస్ జీవితాన్ని ఉదాహరణగా పెట్టాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ వ్యక్తి జీవితం నుంచి, లేకపోతే దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేసిన కార్యం ద్వారా మనం ఈరోజు నేర్చుకునే విషయాలు ఏమున్నాయో నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. బై ద వే, ఈ ఎఫెసీ పత్రికను పౌలు గారు రోమా కారాగారం నుండి రాశారు అని మనం చూసాం. రోమన్ ప్రిజన్లో ఆయన ఉన్నప్పుడు సంఘానికి ఉత్తరం రాశాడు. ఎఫెసీ పట్టణానికి పౌలెళ్ళి ఆయన అక్కడ సువార్త చెప్పాడు. ఆ సంఘ స్థాపనలో ఆయన కార్యం ఉంది అని మనం చూసాం. కానీ ఈ ఎఫెసీ పత్రికను రోమన్ ప్రిజన్లో ఉండి రాసినప్పుడు ఎఫెసీ సంఘానికి ఎవరు తీసుకెళ్లారు ఆ పత్రికను అంటే, ఆ పత్రికను తీసుకెళ్లిన వ్యక్తే ఈ టైకికస్. రోమా కారాగారంలో పౌలు రాసిన పత్రికను ఎఫెసీ సంఘానికి చేరవేసిందే టైకికస్. బై ద వే, చాలామంది పండితులు రోమా ప్రిజన్లో
పౌలు ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆ మాటలు రాసింది కూడా టైకికస్ అని నమ్ముతారు. మనకు క్లియర్గా తెలియదు, కానీ అక్కడ నుంచి దాన్ని తీసుకొని పోయి ఎఫెసీ సంఘంలో మొట్టమొదటి ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ఇచ్చింది ఎవరంటే టైకికస్. అంటే ఆ పత్రికను సంఘానికి చదివి వినిపించిన వ్యక్తి, లేకపోతే ప్రసంగించిన వ్యక్తి ఎవరంటే ఈ టైకికస్. సో ఈ టైకికస్ అసలు ఎవరు, ఎక్కడెక్కడ ఈయన గురించి ప్రస్తావించబడ్డదో మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 19 మీరు చూస్తే, మనం ప్రారంభ సర్మన్లో, ఫస్ట్ సర్మన్లోనో సెకండ్ సర్మన్లో కూడా యాక్ట్స్ 19 గురించి నేను ప్రస్తావించాను. ఎందుకంటే ఆ టైంలోనే పౌలు ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. ఎఫెసీ పట్టణంలో ఆయన ప్రసంగం చేశాడు, ఎఫెసీ పట్టణంలో ఆయన ప్రార్థన చేశాడు. సో 19th చాప్టర్లో మనకు ఎఫెసీ ప్రస్తావన కలుగుతుంది. సో 19th చాప్టర్లో పౌలు ఎఫెసీ పట్టణంకి వస్తాడు. అక్కడ చాలామందికి సువార్త చెప్తాడు. ఆ సువార్తను చాలామంది నమ్ముతారు. నమ్మిన తర్వాత చాలామంది సువార్త వైపుకు ఆకర్షించబడతారు. ఇది చూసి ఆ పట్టణంలో ఉన్న ఒక కంసాలి, ఆయన పేరేంటంటే దెమేత్రియు. ఆ దెమేత్రియుకు బాగా కోపం వస్తుంది. ఎందుకంటే దెమేత్రియు ఏం చేస్తాడంటే, ఆయన వ్యాపారం చేసుకునే క్యాండిడేట్. ఆ అర్తిమ దేవతకు ఆ ఇనుప గుండ్లను, వాటిని, ఆ దేవత విగ్రహాలను చేసుకునే వ్యక్తి. ప్రజలందరూ యేసుక్రీస్తు వైపుకి వస్తున్నారు కాబట్టి ఆయన వ్యాపారం దిగజారిపోవడం గమనించి అందరినీ పిలిపించి ఒక పెద్ద అల్లరి చేస్తాడు దెమేత్రియు. అల్లరి చేసి ఈయన మన అర్తిమ దేవతకు వ్యతిరేకంగా ప్రసంగిస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరినీ పౌలు మీదికి పురికొల్పుతూ ఉంటాడు. అప్పుడు అందరూ వస్తారు. ఎవరెవరో ఏమేం మాట్లాడుతున్నారో తెలీదు. ఆ పట్టణం అంతా గలిబిలవుతుంది. అంతా అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ పట్టణానికి చెందిన కరణం, మేబీ ఎంఆర్ఓ కావచ్చు, మండల్ ప్రెసిడెంట్ కావచ్చు, ఆ కరణం వచ్చి అక్కడ నిలబడి, ఆయన ఏం చేయట్లేడు, మీరు అందరు ఇది చేయకండి, ఆయన వ్యతిరేకంగా ఏం చెప్పట్లేడు, మీరు అనవసరంగా ఇది రభస చేయకండి అని మొత్తానికి అక్కడ వాళ్లకు సమాధానం పంపించి అందరినీ అక్కడి నుంచి కరణం పంపించేస్తాడు. అది 19వ అధ్యాయం చివరి వరకు మనం చూస్తాం. ఇప్పుడు 20వ అధ్యాయం మీరు తీసి పెట్టండి. 20వ అధ్యాయం మీరు చూస్తే 1 నుంచి 4 వచనాలు నేను చదువుతున్నాను. 20వ అధ్యాయంలో ఈ బ్యాక్గ్రౌండ్ తర్వాత జరుగుతుంది 20వ అధ్యాయం. ఆ అల్లరి అణిగిన తర్వాత, ఏ అల్లరి? 19వ అధ్యాయంలో నేను ఇప్పటిదాకా చెప్పిన అల్లరి. పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించటం మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియా వెళ్ళడానికి బయలుదేరాడు. ఆ ప్రదేశంలో సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి మాసిదోనియా నుంచి ఎక్కడికి వచ్చాడు? గ్రీసునకు వచ్చాడు. అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా, ఆయన విషయంలో యూదులు కుట్ర చేస్తున్నారని మాసిదోనియా మీదిగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపత్రు, తెస్సలోనికీలలో అర్తిసర్కును, సెకందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియా దేశస్థులైన టైకికస్, త్రోఫిము అతనితో కూడా వచ్చిరి. 19వ అధ్యాయం తర్వాత జరిగిన అల్లరి, ఆ అల్లరిలో కూడా మేబీ బహుశా పౌలుతో తాను ఉన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, పౌలు యొక్క మిషనరీ ప్రయాణంలో పౌలుతో మిషనరీ జర్నీ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈ టైకికస్. ఆసియాకు చెందినవాడు. అక్కడ లూకా గారు రాస్తున్నారు, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫిము. సో ఆసియాకు చెందిన ఈ టైకికస్ పౌలు మిషనరీ జర్నీలో పౌలుతో పాటుగా సువార్త పరిచర్య కోసం ప్రయాణం చేసిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. ఇన్ అదర్ వర్డ్స్ ఏం చెప్పాలంటే, ప్రభువు యొక్క పరిచర్యలో ప్రారంభం నుంచే కష్టపడి సువార్త నిమిత్తం బయలుదేరిన ఒక నమ్మకమైన విశ్వాసునిగా టైకికస్ మనకు అపోస్తలుల కార్యంలో మనకు పరిచయం అవుతాడు. ఆల్రెడీ ఎఫెసీ పత్రికను ఆయన తీసుకుపోయిన వ్యక్తి అని చెప్పాము. కానీ ఎఫెసీ పత్రికనే కాదు, మీరు కొలస్సీ పత్రిక చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. ఇది కూడా రోమా కారాగారం నుంచి పౌలు గారు రాస్తున్నారు. ఈ కొలస్సీ పత్రికను కూడా కొలస్సీ సంఘానికి తీసుకెళ్ళింది కూడా టైకికసే. కొలస్సీకి సంఘానికి మధ్యలో, ఎఫెసీ సంఘానికి మధ్యలో, అంటే 2 పట్టణాలకు మధ్యన 120 మైళ్ళ దూరం ఉంది.
సో అప్పుడే ఒకేసారి కావచ్చు కొలస్సీ పత్రికకు ఒక లెటరు, ఎఫెసీ పత్రికకు ఒక లెటరు పౌలు గారు ఈ టైకికస్ ద్వారానే ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రియ సహోదరుడును 7-9 వచనాలు 4వ అధ్యాయం. ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడు నాతో పాటు ప్రయాణం చేశాడు. నా తోటి డయాకోనాస్, మాస్టర్ అంటే పరిచారకుడు అంటే డయాకోనాస్, నా తోటి సేవకుడు అంటే సర్వెంట్. ఓకే, అదే పదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కూడా వాడారు. తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును, మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయాలని ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును కూడా మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడి సంగతులు మీకు తెలియజేయుదురు. బై ద వే, ఇదిగో కొలస్సీ పత్రిక మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. ఏంటది? ఫిలేమోను. ఒనేసిము ఎవరు? ఫిలేమోను దగ్గర దాసుడుగా పరిచర్య చేసి ఒకరోజు ఆయన నుంచి దూరంగా పారిపోయిన వ్యక్తి. ఈ పారిపోయిన వ్యక్తి ప్రభువును అంగీకరించాడు, పౌలుకు పరిచయం అయ్యాడు. పౌలు సువార్త చెబితే అంగీకరించాడా, దానికి ముందే అంగీకరించాడా మనకు తెలియదు, కానీ మొత్తానికి పౌలు దగ్గరికి ఒనేసిము వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి, ఎక్కడి నుంచి వచ్చావు బాబు అంటే, బలానా ఫిలేమోన్ దగ్గర ఉన్నా, అప్పుడు ఇట్లా పారిపోయి వచ్చేసాను, ప్రభువుని అంగీకరించానంటే, పౌలు ఏం చేశాడు, నువ్వు ఇప్పుడు ప్రభువుని అంగీకరించావు కాబట్టి ఆ ఫిలేమోన్ నాకు తెలుసు, నువ్వు గో బ్యాక్ టు ఫైలమోన్, నువ్వు వెళ్ళు అని చెప్పి ఫిలేమోనుకు రాసిన ఉత్తరమే ఇదిగో 4వ ప్రిజన్ లెటర్. కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, లెటర్ టు ఫైలమన్, ఆ 4 ప్రిజన్ నుంచి రాసిన లెటర్. కాబట్టి ఇదిగో పంపిండు. ఎవరితోటి పంపిండు అంటే మళ్ళీ ఒనేసిమును పక్కన పెట్టుకొని ఒనేసిముతో పాటు ఎవరిని పంపిండు? టైకికస్ని పంపిండు. ఎందుకు పంపిండు అంటే చాలామంది చెప్పేది ఏంటంటే, కేవలం లెటర్ రాయడమే కాదు, ఇదిగో నేను తోడుగా టైకికస్ అన్న నా బ్రదర్ని కూడా పంపుతున్నాను, ప్లీజ్ యాక్సెప్ట్ ఒనేసిమస్, ఇప్పుడు ఆయన ప్రభువులో నా కుమారుడు కాబట్టి ఆయనను అంగీకరించు అని చెప్పి పౌలు పంపాడు. బహుశా టైకికస్ వెళ్ళి లెటర్తో పాటుగా ఆయనను అంగీకరించుమని మరింత ప్రోత్సాహం ఇస్తాడని కూడా బహుశా పౌలు టైకికస్ని తోడుగా ఒనేసిముతో పంపాడు అని చెప్పి చాలామంది నమ్ముతారు. మూడవదిగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ టైటస్ చాప్టర్ 3:12. తీతుకు రాసిన పత్రిక 3:12. చూడండి, పౌలు ఈ మాటలు చెప్తున్నాడు తీతుకు. నికొపోలిలో శీతాకాలం గడపవలని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయము అంటాడు. అర్థమవుతుందా? నేను నీ దగ్గరికి తుకికును పంపుతాను, టైకికస్ నీ దగ్గరికి పంపుతాను, టైకికస్ నీ ప్లేస్లో ఉంటాడు. నేను నికొపోలికి వచ్చినప్పుడు నువ్వు అక్కడికి నా దగ్గరికి రా. సో నీ ప్లేస్ని భర్తీ చేయడానికి నేను ఎవరిని పంపుతున్నాను అంటే టైకికస్ని పంపుతున్నాను. ఒక రకంగా మినిస్ట్రీని రీప్లేస్ చేయడానికి పౌలు టైకికస్ని పంపినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. నికొపోలిలో ఐ వాంట్ టు టాక్ టు యూ టైటస్, అంతే కదా? తీతు, నీతో నేను మాట్లాడతాను, నువ్వు ఇక్కడ నాతో ఉన్నప్పుడు నీ ప్లేస్లోకి నేను తుకికును పంపుతాను. బహుశా అక్కడ పరిచర్యని హ్యాండిల్ చేయడానికి కావచ్చు, అందుకు తుకికును పంపాడు. సో ఇన్ అదర్ వర్డ్స్ ఏమర్థమవుతుందంటే, టైకికస్ ఈజ్ అ మినిస్ట్రీ ఓరియంటెడ్ పర్సన్. పరిచర్య చేయడానికి తనను తాను అప్పజెప్పుకున్న వ్యక్తిగా మనం అక్కడ ఆయనను చూస్తాం. 2వ తిమోతి 4:9-11 వచనాలు. 2 తిమోతి చాప్టర్ 4 వర్సెస్ 9-11. 2వ తిమోతి 4:9-11. చూడండి ఏముంది అక్కడ. తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. తీస్తున్నారా లేదా? 2వ తిమోతి 4వ అధ్యాయం 9-11. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. టైకికస్ని ఎఫెసునకు పంపితిని. ఈ వచనాలన్నీ చూస్తే బహుశా పౌలు ఆసియా చుట్టుపక్కల ప్రాంతంలో పరిచర్య సంబంధమైన విషయాలను డీల్ చేయడానికి, సంఘాలకు సహాయకరంగా ఉండడానికి, ప్రోత్సహించడానికి ఎవరిని పంపాలని ఆలోచిస్తున్నప్పుడు పౌలు మైండ్లో ఉన్న ఒకే ఒక వ్యక్తి
మనకు టైకికస్గా కనబడతా ఉన్నాడు. హీ ఈజ్ సెండింగ్ టు ఎఫెసస్ టైకికస్ని సో దట్ హీ కెన్ మేనేజ్ ద చర్చ్ ఇన్ దోస్ సరౌండింగ్ ఏరియా. సో ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే టైకికస్ అంత ప్రాధాన్యత లేని వ్యక్తి ఏం కాదు. ఆయన జీవితంలో పౌలుతో చేసిన ప్రయాణంలో కావచ్చు, ఆయన క్రైస్తవ జీవితంలో కావచ్చు, అంత ప్రాధాన్యత లేని పనులేం చేయలేడు అని పక్కన పెట్టే క్యారెక్టర్ కాదు టైకికస్. టైకికస్ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. ఆదిమ సంఘములో సంఘ పరిచయ నిమిత్తం ఒక ప్రదేశంలో కాదు, వివిధ ప్రదేశాలలో దేవుడు అద్భుతంగా వాడుకున్న ఒక వ్యక్తిగా మనకి వచనాలు చూస్తే అర్థమవుతా ఉంది. అందుకే ఇక్కడ పౌలు కూడా ఆయన గురించి చాలా మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆయన 21వ వచనంలో మరియు 22వ వచనంలో టైకికస్ గురించి 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నాడు. మొదటి మాట 21వ వచనంలో మనం చూస్తాం, నా ప్రియ సహోదరుడు అని అంటున్నాడు. చూసారా ఆ మాట? నా ప్రియ సహోదరుడు టైకికస్ని నేను పంపుతున్నానని పౌలు మాట్లాడుతున్నాడు. మనమందరం ఇంతకుముందు కూడా చూసాం, సహోదరుడు అన్న మాట గ్రీకులో అడెల్ఫోస్. ఓకే, గ్రీకులో అడెల్ఫోస్ అన్న పదానికి అర్థం ఏంటంటే ఒకే తల్లి గర్భంలోంచి పుట్టిన పిల్లలు అని అర్థం. ఆ పదం సహోదరుడు అంటే తమ్ముడో చెల్లెలో అన్న అంత సింపుల్గా లేదు గ్రీకులో. గ్రీకులో ఎట్లుందంటే యాజ్ ఇఫ్ యు హ్యావ్ బార్న్ టు ద సేమ్ పేరెంట్స్. మీరు ఒకే తల్లిదండ్రులకు ఒకే కుటుంబంలో పుట్టిన పిల్లలకు వాడిన పదజాలాన్ని ఇక్కడ ఎవరికి వాడారు నూతన నిబంధన రచయితలు అంటే సంఘ సభ్యులకు వాడారు. సంఘ అంటే అంతగా మీరు సంఘములో కలిసి ఉండాలి, అటువంటి కుటుంబ సభ్యులుగా మీరు ఉండాలి అని నూతన నిబంధన రచయితలు వాడారు. సో ఇక్కడ పౌలు కూడా అదే పదాన్ని వాడుతున్నాడు, బిలవడ్. బిలవడ్ అంటే కూడా ప్రభుతో ప్రేమించిన వాళ్ళు. సో డియర్ అడెల్ఫోయ్ అంటే చాలా ప్రియమైన సహోదరుడు అని అంటే పౌలుకి చాలా దగ్గరివాడు, పౌలు మనస్సును ఎరిగినవాడు, పౌలుతో ప్రేమ సంబంధంలో ఎక్కువగా అంటు కట్టబడిన వ్యక్తి అని చెప్పి ఆయన టైకికస్ గురించి ఇక్కడ చాలా చాలా మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మేబీ పౌలు ఈ మాట అంటున్నాడేమో, నేను టైకికస్ ఒక తల్లి బిడ్డలమే, మేమిద్దరం కూడా ఒక తల్లి బిడ్డలమే. అది ఏ రకంగా అంటే క్రీస్తు వలన, క్రీస్తు రక్తము చేత. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ ఒక మంచి పాయింట్ ఏంటంటే వి ఆల్ ఆర్ అడెల్ఫాయ్ ఇన్ ద చర్చ్. మనమందరం కూడా సంఘములో ఒక తల్లి గర్భంలోంచి పుట్టకపోయినా అటువంటి ప్రేమ సంబంధాలు కలిగిన ప్రజలుగా ఉండడానికి మనల్ని బైబిల్ పిలుస్తూ ఉంది. నీ పక్కన కూర్చున్న అన్న, తమ్ముడు, చెల్లి, అక్క ఎవరైనా కావచ్చు సంఘంలో, వాళ్ళు అడెల్ఫాయ్. కేవలం పైన ప్రైజ్ ది లార్డ్ చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కాదు, వాళ్ళు అడెల్ఫాయ్. క్రీస్తు రక్తము చేత విమోచించబడిన నీ కుటుంబ సభ్యులు వాళ్ళు అని చెప్పి వెనక్కి తీసుకోవాలి. నీ కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళను, వీళ్ళెవరు, ఎవరు వాళ్ళు? పేరెంట్స్ ఎవరమ్మా? వెనకాల కూర్చోబెట్టండి, పర్లేదు, ముందుకు వస్తే నాకు డిస్ట్రాక్షన్ అవుతుంది. సో సంఘములో మనమందరం ఎవరమంటే ఒకే తల్లి గర్భంలోంచి పుట్టిన క్రీస్తు రక్తము చేత విమోచించబడిన సభ్యులం అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే 1 తిమోతి 5వ అధ్యాయం మీరు చూస్తే 1 తిమోతి చాప్టర్ 5 వర్డ్స్ 1 చూస్తే పౌలు తిమోతికి రాస్తే ఏమంటాడంటే మీ సంఘంలో వృద్ధులుంటే వాళ్ళను తండ్రులుగా ఎంచండి, వృద్ధ స్త్రీలుంటే వాళ్ళను తల్లులుగా ఎంచండి, యవనస్తులుంటే వాళ్ళని సహోదరులుగా ఎంచండి అంటాడు. అక్కడ వాడిన పదం అగైన్ అడెల్ఫాయ్. అంటే సంఘములో యవనస్తులు అంటే బై ద వే ఓన్లీ చిన్నపిల్లలు కాదు, నేను యవనస్తున్నే, మరి మొత్తం పోతేనే ముసలోనే నేను, ఓకే, సగమే పోయింది. సో స్టిల్ ఐఎమ్ యంగ్. కాబట్టి అంటే నీ పక్కన కూర్చున్న బ్రదర్స్ అందరినీ, సిస్టర్స్ అందరినీ, వాళ్ళందరూ యవనస్తులే, వాళ్ళని ఎట్లా చూడమంటున్నాడు అంటే అడెల్ఫాయ్గా చూడు. యు మేక్ ఎవ్రీ ఎఫర్ట్. అటువంటి సహోదర భావాన్ని, సంబంధాలని మనం సంఘంలో కలిగి ఉండాలి. అటువంటి సంబంధాలు మనం కట్టుకోవడానికి ప్రయాసపడాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాతో ఎవరూ ప్రేమగా ఉండడం లేదు,
నన్నెవరు పలకరించట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు అని దూరంగా ఇతరులతో మనం ఉండకూడదు. మనం ప్రేమ సంబంధాలు కట్టుకోవాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం వాళ్ళతో మాట్లాడాలి. యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేషన్ టు బిల్డ్ లవ్ రిలేషన్షిప్స్. 2 గంటల కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి సంఘాలకు రావద్దు. ఎందుకు రావాలంటే అడెల్ఫోయిస్తో నా సంబంధం కట్టుకోవడానికి నేను రావాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. రెండవది, పౌలు టైకికస్ గురించి చెబుతున్న ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ప్రభువునందు టైకికస్ నమ్మకమైన పరిచారకుడు. 21వ వచనంలో చూడండి, ప్రభువునందు ఆయన నమ్మకమైన పరిచారకుడు. తుకికు లేకపోతే టైకికస్ ప్రభువును మొదట నమ్ముకున్నాడు. ఆ నమ్ముకోవడమే కాదు, నమ్మకంగా ఏ పనైనా చేస్తున్నాడు. ఎంత నమ్మకం అంటే పౌలుకు టైకికస్ అంటే, 2 కొరింథీ 8:18 మీరు చూడండి. 2 కొరింథీ 8:18, యెరూషలేములో పేదలు ఉన్నారు, వాళ్ళు కరువు గుండా వెళ్తున్నారు. వాళ్ళకు పౌలు ఏం చేస్తున్నాడంటే డబ్బులు గ్యాదర్ చేసి వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పంపించాల. సో ఇక్కడ ఎవరి ద్వారా పంపిస్తున్నాడంటే, మీరు 2 కొరింథీ 8:18 చూస్తే మీకు పైన తీతు కనబడతాడు, ఓకే. కానీ మాసిదోనియా సంఘం నుండి పంపే ఆ డబ్బు విషయంలో తనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా పంపిస్తాడు. సో చాలామంది బైబిల్స్ పండితులు ఏమంటున్నారంటే, ఆ 2వ వ్యక్తి ఎవరైతే వెళ్ళారో ఆయన టైకికస్. సువార్త విషయంలో సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని కూడా మీతో పంపుచున్నాను అని చెప్పి అక్కడ వాడిన పదం చాలామంది బైబిల్ పండితులు నమ్మేది ఏంటంటే, ఆయన బహుశా టైకికస్ గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పి అక్కడ అంటారు. సో అంత డబ్బుని 2 వ్యక్తులతో పంపిస్తున్నాడు. అంత డబ్బుని పంపించాలంటే అక్కడ ఏమాత్రం కూడా గలిబిలి జరగదు, డబ్బులు తీసుకోరు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని ఆ డబ్బును పంపించాలంటే పౌలు మనసులో మెదిలిన వ్యక్తిగా టైకికస్ ఎందుకు వచ్చాడంటే, ఆయన నమ్మకమైన వ్యక్తిగా పేరు పొందాడు. ఒక రకంగా చెప్పాలంటే సత్యాన్ని సూటిగా చెప్పేవాడు, నమ్మకాన్ని ప్రభువులో సంపాదించుకున్నాడు. కాబట్టే బహుశా పౌలు ఈ పత్రికలన్నింటినీ టైకికస్ చేతికిచ్చి, నువ్వు వెళ్ళి ఉన్నట్టుగా చాలా స్ట్రైట్గా అన్ని విషయాలు చెప్పి ప్రోత్సహిస్తావు కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి బహుశా ఆయనకు ఆ పత్రికలు అప్పచెప్పుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఎంత నమ్మకమైన పరిచారకుడు కాకపోతే అంత పెద్ద బాధ్యత పౌలు ఆయనకు అప్పచెప్తాడు. చిన్న బాధ్యత ఏం కాదు, డబ్బులు తీసుకెళ్లడం కావచ్చు, ఈ ప్రోత్సాహకరమైన మాటలు సంఘానికి బోధించే ఆ నమ్మకమైన పరిచర్య ఆయన మాత్రమే చేయగలడని పౌలు నమ్మాడు. కాబట్టి ఆ మాట అంటున్నాడు, నమ్మకమైన పరిచారకుడు. నా ప్రశ్న ఏంటంటే, సంఘములో మనం నమ్మకమైన పరిచారకులుగా ఉంటున్నామా? మనం నమ్మకమైన సంఘ సభ్యుడిగా మనం ఉన్నామా? మన స్థానిక సంఘాల్లో సంఘ క్షేమం కోసం పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్న సంఘ సభ్యులుగా మనం ఉన్నామా? మీరు కొలస్సీ పత్రిక చూస్తే 4వ అధ్యాయం 7-9 వచనాలు మనం చూసాం. అక్కడ పౌలు ఇంకొక మాట యాడ్ చేస్తాడు. ఇక్కడ 2 మాటలు మాట్లాడతాడు ఎఫెసీ పత్రికలో, ప్రభునందు ప్రియ సహోదరుడు, నమ్మకమైన పరిచారకుడు. కానీ కొలస్సీ పత్రికలో ప్రభునందు ప్రియ సహోదరుడు, నమ్మకమైన పరిచారకుడు, 3వ ఏంటంటే నా తోటి సేవకుడు. నా తోటి సేవకుడిగా ఉన్న టైకికస్ని నేను మీ యొద్దకు పంపుతున్నాను అంటున్నాడు. ఇవి సామాన్యమైన మాటలేం కాదు. ఆ సేవకుడు అన్న పదం యేసుక్రీస్తును చూపిస్తుంది ఒక రకంగా. ఈ టైకికస్ ఎవరంటే, ఈ లోకానికి సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చిన యేసుక్రీస్తును నమ్ముకున్న వ్యక్తి. కాబట్టే ఇదిగో తోటి సేవకుడిగా ఉన్న ఆ టైకికస్ని అపొస్తలుడైన పౌలు ఈ ప్రధానమైన పరిచర్యను చేయడానికి పంపుతున్నట్టుగా మనం చూస్తాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. సంఘములో మనందరం కూడా నమ్మకమైన పరిచారకులుగా ఉండాలి, సేవకులుగా ఉండాలి. పాస్టర్లు మాత్రమే సేవకులు కాదు. తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒక దౌర్భాగ్యమో దరిద్రమో, ఓకే, కేవలం పాస్టర్లను మాత్రమే సేవకుడు వచ్చాడు, సేవకులు వచ్చారు. సేవకులకు ప్రత్యేకమైన భోజన వసతి, సేవకులకు ప్రత్యేకమైన విడిది,
ఎందుకు? సేవకులు. ఎక్కడుంది బైబిల్లో కేవలం పాస్టర్లు మాత్రమే సేవకులని ఎక్కడన్నా ఉందా? కాదు, అందరం సేవకులమే సంఘంలో. కొన్నిసార్లు అలసిపోవడం వల్ల సపరేట్ రూమ్ ఉంటే ఆ రూమ్లో ఫ్యాన్ పక్కన, ఎందుకంటే బేసిక్గా నాకు చెమటలు ఎక్కువ వస్తాయి, నిలబడి గట్టిగా అరుస్తాను, త్వరగా అలసిపోతున్నాను ఈ మధ్యలో, కాబట్టి నేను నిలబడలేనేమో, దయచేసి అక్కడ పెట్టండి, నేను అక్కడ కూర్చొని తింటాను కుర్చీ అంటాను. కానీ అదర్వైజ్ నాకు ప్రత్యేకమైన ప్లేస్ ఇచ్చి ప్రత్యేకమైన భోజనం ఏమైనా వండుతా అంటే వద్దని చెప్తాను నేను. పాస్టర్ గారు మీకోసం ఏం వండాలి అని అంటే, విశ్వాసులకు ఏం పెడుతున్నారు అదే నాకు సపరేట్ ఏంది? మీరు పాస్టర్ గారు కాదు, నేను పెద్ద, నాకేముంది గొప్ప? మనందరం కూడా సేవకులమే. యేసుక్రీస్తు ప్రభువే త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చి డర్టీ లెగ్స్, చాలా గలీజ్గా ఉన్న శిష్యుల పాదాలు కడిగి, ఇదిగో నేను మీకోసం ఇది చేశాను, మీరు కూడా ఇలాగే చేయండి అని తను తాను తగ్గించుకున్నప్పుడు, ఏమాత్రం కూడా తనను తాను హెచ్చించుకోకుండా, నన్ను సపరేట్గా చూడండి, నన్ను గొప్ప చేయండి అని చెప్పి ఏమాత్రం కూడా చేయకుండా ఆయనే జీవించినప్పుడు, ఆఫ్టర్ ఆల్ పాస్టర్స్ మాదేం గొప్పతనం కాదు, మరి మనకెందుకు అది? సేవ చేయడానికి మనం పిలువబడ్డాం, కానీ సేవించడానికి, విశ్వాసుల ద్వారా సేవించబడడానికి మనం పిలువబడలేదు. అసలు ఆయన శిలువ మరణం పొందడానికి తగ్గించుకోవడంలోనే ఆయన సేవించడానికి వచ్చాడన్నది కనబడుతుంది మనకు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అప్ టు ద పాయింట్ ఆఫ్ డెత్ ఆన్ ద క్రాస్. ఫిలిప్పీ పత్రికలో ఆ మాట ఉంటుంది. దాంట్లోనే ఆయన సర్వెంట్హుడ్ యాటిట్యూడ్ మనకు కనిపిస్తుంది. అలాంటి యేసుక్రీస్తును నమ్ముకున్న మనం సేవకులుగా, నమ్మకమైన పరిచారకులుగా సంఘంలో మనం పని చేయడానికి పిలువబడ్డామని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నాకేం అవ్వట్లేదు, అట్లా ఆలోచించద్దండి. సంఘంలో నేను ఏ విధంగా ఇతరులకు సేవ చేయాలి, నేను ఏ విధంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఏ విధంగా ఈ పరిచర్య చేయాలని ఆ పర్స్పెక్టివ్ని మనం కలిగి ఉండాలి. అటువంటి పర్స్పెక్టివ్ మనకు టైకికస్ జీవితంలో కనబడతా ఉంది. అంతేకాదు, పౌలు అంటున్నాడు, ఇదిగో ఈ 2 విషయాలు లేకపోతే ఈ 3 విషయాలు సాక్ష్యంగా ఉన్నాయి. నేను మీ వద్దకు ఈ టైకికస్ని పంపుతున్నాను, ఈ టైకికస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మరో 2 విషయాలు చేస్తాడు అని చెప్పి ఆ 2 వచనాల్లోనే చెప్తున్నాడు. 21వ వచనంలో ఏమనుందంటే, నా సంగతులన్నీ మీకు తెలియజేయును, మీకు మా సమాచారము తెలియచేయును. నేను రోమా కారాగారంలో ఉన్నాను, ఇదిగో నా హృదయంలో చాలా ఘర్షణ జరుగుతుంది, సంఘాల గురించిన చింత నాకుంది, నేను ఎటువంటి పరిస్థితుల్లో ప్రిజన్లో ఉన్నాను, నా హృదయంలో సంఘాల పట్ల ఏ భారం ఉంది, ఇవన్నీ విషయాలు, వీటితో పాటుగా సంఘములో మీరందరూ ఏ విధంగా ఉండాలి, సంఘములో అబద్ధ బోధలను ఏ విధంగా మీరు వ్యతిరేకించాలి, సంఘములో విశ్వాసుల మధ్య ప్రేమ ఎట్లుండాలి, సంఘములో ఉన్న భార్యలు భర్తలు ఎట్లుండాలి, పిల్లలు ఎట్లుండాలి, పెద్దలు ఎట్లుండాలి, మాస్టర్స్ ఎట్లుండాలి, సంఘములో ఐక్యత ఎట్లుండాలి, ఈ విషయాలకు సంబంధించినవన్నీ కూడా, ఈ సమాచారం అంతా కూడా ఈ వ్యక్తి మీకు తెలియజేస్తాడు. ఏ వ్యక్తి తెలియజేస్తాడు? టైకికస్. సో పాల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, అక్కడ టైకికస్ నిలబడి కేవలం పత్రిక పైనుంచి కిందికి చదవడం మాత్రమే కాదు, పౌలు యొక్క హృదయాన్ని, పౌలు ఏదైతే చెప్పదలుచుకుంటున్నాడో దాన్ని ఇంకాస్త వివరంగా లైవ్గా సంఘానికి చెప్పడానికి టైకికస్ని పంపించాడు. ఇన్ అదర్ వర్డ్స్, వెన్ టైకికస్ వాజ్ స్టాండింగ్ బిఫోర్ ద చర్చ్ ఎట్ ఎఫెసీ సంఘం ముందు టైకికస్ నిలబడ్డప్పుడు, హీ వాజ్ ఇమిటేటింగ్ ఆర్ రిఫ్లెక్టింగ్ ద లైఫ్ ఆఫ్ పాల్ ఆర్ ద హార్ట్ ఆఫ్ పాల్. పౌలు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని హృదయమారా ఇంకా వివరించి చెప్పడానికి టైకికస్ ఒక రకంగా పౌలును రిఫ్లెక్ట్ చేస్తూ అక్కడ నిలబడ్డాడు అని చాలామంది నమ్ముతారు. అలా పంచుకోవడానికి టైకికస్ని అలో చేశాడంటేనే ఆయన ఎంత క్లోజో. ఒక రకంగా పౌలుకి టైకికస్కి మధ్యలో ట్రాన్స్పరెన్సీ ఎంత ఎక్కువ ఉందంటే ఇంకేదీ లేదనమాట. టైకికస్కి దాచేది ఏది ఉండకపోవచ్చు పౌలుకి. ఆల్రెడీ మొత్తం ఓపెన్ బుక్గా వాళ్ళిద్దరు ఉన్నారేమో, ప్రయాణంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు,
అందుకే టైకికస్ని ఇదిగో ఎఫెసీ సంఘానికి, కొలస్సీ సంఘానికి, ఫైలమెన్ దగ్గరికి ఆయన పంపినట్టుగా మనం చూస్తాం. అటువంటి రిలేషన్షిప్ నేను నా 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 హృదయాన్ని మీకు ఇస్తాడు, నా హృదయాన్ని మీకు చూపిస్తాడు అని పౌలు చెప్పినట్లుగా మనం చూడొచ్చు. రెండవ మాట, ఇది చాలా ప్రాముఖ్యం. ఆ మాట చూడండి, అతడు మీ హృదయాలను ఓదార్చును. పారా కలేసే గ్రీకులో. అతడు మీ హృదయాలను ఓదారుస్తాడు. అదే మాటను కొలస్సీ పత్రికలో కూడా అంటాడు 4:8. అతడు మీ హృదయాలను ఓదారుస్తాడు. పారాకలేసే అంటే అర్థం ఏంటంటే ఆదరించడం, కంఫర్టింగ్ ద హార్ట్, ఓదార్చడం, లేకపోతే ఇన్ అదర్ వర్డ్స్ ప్రోత్సాహపరచడం, టు స్టిరప్, టు కంఫర్ట్. టైకికస్ ఎటువంటి వ్యక్తి అంటే హృదయాలను ఓదార్చే వ్యక్తి, హృదయాలను ప్రోత్సాహపరిచే వ్యక్తి, హృదయాలను కంఫర్ట్ చేసే వ్యక్తి. ఆయన మీ హృదయాలను ఓదారుస్తాడు కాబట్టే నేను ఆయనను మీ దగ్గరికి పంపాను. ఎందుకు ఓదార్చాలి? బహుశా ఎఫెసీ సంఘంలో ఉన్న వాళ్ళు పౌలు కారాగారంలో ఉన్నాడని విని బాధపడుతున్నారేమో. ఇదిగో సంఘ నాయకుడు, లేకపోతే అన్యజనులకు సువార్త ప్రకటించడానికి వెళ్ళిన ఈయనను జైల్లో వేశారు, శ్రమల గుండా ఆయన వెళ్తున్నాడు అని ఈయన గురించి చింతిస్తున్నారేమో అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు కావచ్చు. ఇటువంటి బాధల్లో ఉన్న సంఘాన్ని ఓదార్చాలంటే ఒక వ్యక్తి కావాలి. అందుకని నేను ఎవరిని పంపిస్తున్నా? టైకికస్ని పంపిస్తున్నా. ఎట్లా చెప్పొచ్చు సార్ మీరు అని అంటే, ఆ మాట ఆల్రెడీ పత్రికలో ఆయన రాశాడు. 3వ అధ్యాయం 13వ వచనం చూడండి మీ బైబిల్స్లో. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఏమంటున్నాడు? కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. నాకు చాలా శ్రమలున్నాయి, మీరు అధైర్యపడద్దు, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ అధైర్యపడకూడదు అని చెప్పిన మాట ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళందరినీ ప్రత్యేకంగా అధైర్యపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రోత్సహించడానికి ఇప్పుడు పౌలు ఈ మాటలతో పాటుగా, ఆ మాటలతో పాటు పరిచర్య చేసే టైకికస్ని ఆ సంఘం దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. మీరు అధైర్యపడుతున్నారు, బట్ దట్స్ ఓకే, మీరు అధైర్యపడొద్దు, అవి నీకు మహిమకరాలై ఉన్నాయి. ఇదిగో టైకికస్ని పంపిస్తున్నా, ఇంకా మీ హృదయాలను ఆయన ఓదారుస్తాడు అని చెప్పి మనం చూస్తాం. సో ఈ పైన మనం మాట్లాడుకున్నవన్నీ క్రోడీకరించి అసలు ఏం చేస్తున్నాడు టైకికస్? ఆయన పరిచర్యకు ఒక పేరు పెట్టండి అంటే అదే నా టైటిల్. ఏంటంటే ప్రోత్సాహ పరిచర్యను ఆయన చేస్తూ ఉన్నాడు. డబ్బులు తీసుకుపోవడం కావచ్చు, ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. మినిస్ట్రీని భర్తీ చేయడం కావచ్చు, ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. లెటర్స్ తీసుకొని పోవడం కావచ్చు, ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. నిలబడి పౌలు హృదయాన్ని చెప్పడం కావచ్చు, ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. సో ఆయనకు ఒక పేరు పెట్టాలంటే హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. యాక్చువల్లీ బర్నబాస్కి ఆ పేరు ఉంది నూతన నిబంధనలో. బర్నబాస్ అంటే అర్థం సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. కానీ ఆ పేరుకు అటువంటి పేరు లేకపోయినా అటువంటి పరిచర్య చేసిన ఇంకొక వ్యక్తిని ఎవరైనా చూడొచ్చు అంటే బైబిల్లో మేబీ టైకికస్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ప్రోత్సాహ పరిచర్య. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాటలు వినండి. సంఘములో మీరు ప్రసంగాలు చేయకపోవచ్చు, సంఘంలో మీరు బైబిల్ స్టడీలు తీసుకోకపోవచ్చు, సంఘంలో మీరు డీకన్గా పరిచర్య కూడా చేయకపోవచ్చు. కానీ మీరందరూ చేసే పరిచర్య, మనం అందరము చేసే పరిచర్య ఒకటి ఉంది. దట్ ఈస్ ఎంకరేజింగ్ వన్ అనదర్. ఇతరులకు ప్రోత్సాహాన్ని అందించే పరిచర్య, ఇతరుల హృదయాలను పురికొల్పే పరిచర్య, ఇతరుల హృదయాలను ఓదార్చే పరిచర్య. అది ప్రసంగికుడు కాకపోయినా కానీ పుల్పిట్ కింద ఉన్న ప్రతి ఒక్కరూ చేయగలిగిన పరిచర్య, చేయదగిన పరిచర్య, చేయాలని ఆజ్ఞాపించబడ్డ పరిచర్య ఒక రకంగా. అది ఆ పరిచర్యను టైకికస్ చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఆ విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 1 Thessalonians 1వ తెస్సలోనికకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 5:11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే
ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మనం ఇంతకుముందు హృదయములను ఓదార్చుడు అన్న పదానికి వాడిన గ్రీకు పదం పారాకలేసి అని ఏదైతే అన్నామో, ఇక్కడ ఆదరించి అన్న పదానికి వాడిన గ్రీకు పదం కూడా అదే. ఒకనికొకడు ఆదరించి క్షేమాభివృద్ధి కలగజేయుడి. ఎంకరేజ్ వన్ అనదర్. 1 Thessalonians 5:11. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? సంఘంలో ఎవరైనా కృంగిపోయి ఉంటే పాస్టర్ గారు కాదు ప్రాథమికంగా వెళ్ళి ఆదరించాల్సింది. అంతెందుకు, పాస్టర్ గారి దగ్గరికే వస్తారు. సంఘంలో ఎవరైనా కృంగిపోయి ఉంటే, సంఘంలో ఎవరైనా చింత కలిగి ఉంటే ఎవరు చేయాలి ప్రాథమికంగా పరిచర్య, ఓదార్చే పరిచర్య? పాస్టర్ గారు చేయాలా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా? పాస్టర్ గారు ప్రార్థన చేయాలా? పాస్టర్ గారి చేత ఆయన తల మీద ఈయన చెయ్యి ఆయన తల మీద పెట్టాలా? ఎందుకు? పాస్టర్ గారు చాలా పెద్ద ఆయన, దేవునికి చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన చెయ్యి పెడితే ఇంకేమన్నా ఉందా? వచ్చేస్తుంది ఇట్లా బలం. దాన్నే దుర్బోధ అంటారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవద్దని నేను అనట్లేదు, చేయించుకోండి, మంచిదే. కానీ పాస్టర్ గారితో పాటుగా సంఘంలో ఉన్న ప్రజలు కూడా, సంఘ సభ్యులు కూడా, పరిచారకులే, సేవకులే, వాళ్ళ ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. సో నువ్వు కృంగిపోయినప్పుడు ఎవరి ప్రార్థనను నువ్వు కోరాలి అంటే సంఘ ప్రజల ప్రార్థనను కోరాలి. కానీ ఎవరైనా కృంగిపోయి ఉంటే నువ్వెళ్ళి ప్రార్థన చేయాలి, నువ్వెళ్ళి ఆదరించాలి, నువ్వెళ్ళి ఓదార్చాలి. పాస్టర్ గారు వెళ్ళి చేస్తారని కాదు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ ఎంకరేజ్ ద హార్ట్ ఆఫ్ ఎ పర్సన్. నువ్వు ప్రసంగం చేయకపోయినా పర్లేదు, యూ క్యాన్ ఎంకరేజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ ద చర్చ్. అది కూడా ప్రాముఖ్యమైన పరిచర్య. సంఘంలో ఎవరైనా ఆందోళన గుండా వెళ్ళుంటే పోయి ఆదరించండి. వాళ్ళ హృదయాలకు అవసరమైన దేవుని మాటలు చెప్పండి. సామెతలు 16వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాశాడు: ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. నీవు ఇతరులకు ఆరోగ్యకరమైన, సత్తువనిచ్చే, బలమునిచ్చే, ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి ఎన్ని రోజులైంది? సంఘ సభ్యుడిగా ఉన్నావు, క్రైస్తవుడిగా ఉన్నావు, క్రైస్తవురాలిగా ఉన్నావు, కానీ ఏనాడైనా మీ సంఘంలో కావచ్చు, నీ సర్కిల్లో కావచ్చు, డిప్రెషన్ గుండా వెళ్తున్నోళ్ళు, బాధల్లో ఉన్నోళ్ళు, పెయిన్లో ఉన్నోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆ ఎముకలకు ఆరోగ్యకరమైన దేవుని మాటలు ఇచ్చి ఆదరించి ప్రార్థన చేసిన రోజు ఎప్పుడైనా ఉందా నీ చరిత్రలో, నీ పేజీల్లో, జీవిత పేజీల్లో? లేదంటే మేబీ you are just coming to the church for the sake of removing your guilt. You can be an encouragement. Just అవి ఆ వ్యక్తి ఎలా తీసుకుంటాడో, లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో అవి ప్రభావం చెందుతాయో లేదో నీకు అనవసరం. కానీ నువ్వు వెళ్ళి ఆదరించాలా, చెప్పాలా. ఎందుకంటే హీ ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. రేపొద్దున మైక్కి, గ్రేస్కి పెళ్ళవుతుంది. చెప్పానుగా, పెళ్ళైన రోజు బాగానే ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఉంటుంది మెయిన్ ప్రాబ్లం. ఆ టైంలో కూడా మైక్కి ఇబ్బంది అవ్వచ్చు. మైక్ ఆ రోజు డల్గా కూర్చోవచ్చు, ఎందుకంటే ఇంట్లో గ్రేస్ ఇద్దరు కొట్లాడుకున్నారు, వచ్చారు. నువ్వు వెళ్ళి అడగాల మైక్ని, మైక్ ఏమైంది, చిన్న డిస్కషన్ అయింది, కొంచెం సమాధాన పడ్డారా? సమాధాన పడ్డానులే, కానీ ఉంటుందిగా లోపల కొంచెం అట్లుంది. అవునా, రా మైక్ కొంచెంసేపు మాట్లాడదాం, రా కూర్చో, చెప్పు. అవునా, ఓకే ఓకే ఓకే, సరే మైక్, ఏం కాదు. వీఆర్ కాల్ టు బీ ఎ మ్యాన్ ఇన్ ద హౌస్. డెఫినెట్గా ఇవన్నీ ఉంటాయి, మనలో పాప స్వభావం ఉంది, మనం హర్ట్ చేసుకుంటాం, కానీ దేవుడు సహాయం చేస్తాడు. ఇదిగో నువ్వు యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్ ఇన్ యువర్ మ్యారేజ్. సరే, నువ్వే క్షమించామెను, నువ్వే ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమించు, హగ్ చేసుకో మైక్, మెల్లగా వెళ్ళి ముద్దు పెట్టు మైక్, అన్నీ సెట్ అయిపోతాయి, దేవుడు కూడా సహాయం చేస్తాడు అని చెప్పేసి ఆయనను ప్రోత్సహించి పురికొల్పి ఆయనను ముందుకు కొనసాగింపజేసే బాధ్యత పాస్టర్ గారిది కాదు, నీది, నాది. అది ఏదైనా కావచ్చు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్గా చెప్పాను అంతేగాని అది ఏదైనా కావచ్చు. ఇట్ ఈస్ అవర్ మినిస్ట్రీ.
And we should make every effort. Look into the eyes of other people, my dear brothers and sisters. Don't always look into yourself. నీ లైఫ్ గురించి ఆలోచించడం కాదు, పక్కోళ్ళ గురించి ఆలోచించండి సంఘంలో. అప్పుడు అర్థమవుతాయి. అప్పుడు యూ కెన్ ఎంకరేజ్ వన్ అనదర్. అందుకే నేను రాసుకున్నాను, మీరు ఫిజికల్గా డాక్టర్స్ కాకపోవచ్చు, ఎందుకంటే నాలాగా మీరు ఎంబీబీఎస్ చదవలేరు, అనస్థీషియా చేయలేరు, హాస్పిటల్లో పనిచేయలేరు. బట్ యూ కెన్ బి అ స్పిరిచువల్ డాక్టర్ ఇన్ యువర్ చర్చ్. You can be a doctor, spiritual doctor in your church by giving a word of encouragement. There is a power in the encouraging ministry. తెలుసా మీకు అది? There is a power. నువ్వు చెప్పే ఒక్క మాట, నువ్వు చెప్పే ఒక్క ప్రార్థన ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆత్మీయ జీవితానికి ఎంతో బలాన్ని, సత్తువని ఇస్తుంది. డోంట్ అండర్మైన్ ద పవర్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎంకరేజ్మెంట్. దాన్ని తక్కువ చేసి మీరు చూడొద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు, మళ్ళీ అదే పదం, ఆ దినము సమీపించుట కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపడానికి సత్కార్యాలు చేయడానికి ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఏ దినము సమీపించిన కొలది? ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపించిన కొలది. హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, కొందరు మానుకుంటున్నారు, సంఘానికి రావట్లేదు, సమాజంగా కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఆ దినము సమీపించిన కొలది హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీరు మరి ఎక్కువగా కూడుకోండి. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ మనల్ని దేనికి పురికొల్పాలో తెలుసా అండి? ఈ వచనం ప్రకారం దేనికి పురికొల్పాలా? సంఘముగా మరి ఎక్కువగా కూడుకోవడానికి పురికొల్పాలా. యేసు ప్రభు రాబోతున్నాడు అని కనుక మనకు థియాలజీ ఉంటే, ఆ థియాలజీ మనల్ని ఏం చేయాలంటే, ఐ హ్యావ్ టు మీట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మోర్. అది ఆదివారం కావచ్చు, బైబిల్ స్టడీ కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఇంకేదైనా సరే, యూ హ్యావ్ టు కమ్ టుగెదర్ వెరీ ఆఫెన్. ఎక్కువ సార్లు నేను రావాలి, ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు. అది ఆ యొక్క వచనానికి అర్థం. మనకైతే ప్రభు రాబోతున్నాడు కాబట్టి ఇది పక్కన పెట్టి అన్నీ చేస్తాం మనం. సంఘంగా కూడుకోవడానికి రాము కానీ మిగతా అన్నీ చేస్తాం మనం. ప్రభు రాబోతున్నాడు, సెటిల్ చేసుకోవాలి లైఫ్ అంతా. ప్రభు రాబోతున్నాడు, పిల్లల పెళ్ళిళ్ళు చేసేయాలి. ప్రభు రాబోతున్నాడు, స్పిరిచువల్ లైఫ్లో ఉన్న కొన్ని పాపాలను ఒప్పుకొని సెటిల్ చేసుకోవాలి. వీటి గురించి పోతుంది కానీ ఐ హ్యావ్ టు కమ్ టుగెదర్ మోర్, నేను ఎక్కువగా నిర్లక్ష్యం చేయొద్దు సంఘం అని మనం ఆలోచించాం. బట్ గ్రంథకర్త చెప్తున్నది, మరి ఎక్కువగా కూడుకోండి. ఎందుకు కూడుకోవాలా? ప్రేమ చూపడానికి కూడుకోవాలా, సత్కార్యాలు చేయడానికి కూడుకోవాలా. అంతేకాదు మిగతా వాళ్ళకు ఆ ప్రేమ సత్కార్యాలు చేయడానికి పురికొల్పడానికి కూడుకోవాలంట. నువ్వు వచ్చినప్పుడు సంఘానికి ఏం చేస్తున్నావు అంటే, యు ఆర్ ఎంకరేజింగ్ అదర్స్. యూ షుడ్ ఎంకరేజ్ అదర్స్ టు డూ గుడ్ వర్క్స్. ప్రభు కోసం ఈ పని చేయి, ప్రభు కోసం ఇది చేయి, ప్రభు కోసం అది చేయి అని ఇతరులను ప్రోత్సహించడానికి నువ్వు సంఘం దగ్గరికి రావాలి. అక్కడ సంగతి తర్వాత అండి, 2 వారాలు సంఘానికి ఎవరైనా రాకపోతే, ఏం బ్రదర్ రావట్లేదు అని చెప్పి ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేశారా? ఎవరు చేయాలి మళ్ళీ అది చేస్తే? పాస్టర్ గారు అన్నీ ఈయన మీద వేసిరు, అందుకే పోయిన ఎంట్రుకలిడ. ఏమైనా సరే పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు మీరు, మాకెందుకండి ఈ భారాలు? ఆదివారం వస్తాం, 3 గంటలు కూర్చొని వెళ్ళిపోతాం, సరిపోదా అది? కదా జగన్? సంఘ అంటే నా పాయింట్ ఏంటంటే, యూ షుడ్ ఫీల్ ద యాబ్సెన్స్ ఆఫ్ యువర్ బ్రదర్స్ ఇన్ ద చర్చ్. నీ సంఘంలో 2 వారాలు ఒకరు రాకపోతున్నారంటే అసలు ఏమైంది, ఆయన ఎందుకు రావట్లేదు? ఏదైనా ఇబ్బంది ఉందా? మేబీ ఏమన్నా ప్రాబ్లం గుండా వెళ్తున్నాడా? ఏదైనా మేబీ అంటే జనరల్గా పాపం చేస్తే కూడా రారు సంఘానికి కొన్నిసార్లు. ఏదైనా సిన్ కమిట్ చేసి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? అసలు ఏం జరుగుతుంది ఆయన జీవితంలో? వై ఫ్రీక్వెంట్గా 2-3 వారాల నుంచి ఎందుకు రావట్లేడు సంఘంలో అని చెప్పి ఆయన గురించి వాకబు చేసే ఆలోచన అయినా మనకు కలుగుతుందా లేదా? ప్రేమ చూపడానికి సత్కార్యాలు, తర్వాత ఆయన వచ్చినప్పుడు మంచి పని చేస్తే నువ్వు చెయ్యి అని చెప్పడం, తర్వాత ముందు ఆయన యాబ్సెన్స్ని మనం ఫీల్ అవుతున్నామా అని
మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు చర్చ్లో కూడా ఎవరైనా ఎదగట్లేరనుకో క్రిస్టియన్ లైఫ్లో, ఇతరులకు ప్రేమ చూపించే విషయంలో కావచ్చు, హాస్పిటాలిటీ విషయంలో కావచ్చు, చర్చ్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కాకపోవడం గురించి కావచ్చు, వీటన్నింటిలో కూడా వాళ్ళు ఎదగట్లేకపోతే కూడా నువ్వు వెళ్ళి మాట్లాడాలా. పాస్టర్ గారు కాదు మాట్లాడేది, నువ్వు వెళ్ళి మాట్లాడాలా. బ్రదర్, ఈ మధ్యలో వస్తున్నారు కానీ ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఇన్వాల్వింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద చర్చ్. ఏదో ఇట్లా వచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది బ్రదర్ అని చెప్పేసి ఎప్పుడైనా బ్రదర్ దగ్గరికి వెళ్ళో, ఒక సిస్టర్ దగ్గరికి వెళ్ళో చెప్పావా? మనం ప్రేమ చూపించడానికి సత్కార్యాలు చెప్పడం, దట్ ఈస్ వాట్ ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్లో ప్రతిసారి పాజిటివ్ ఏమీ ఉండదు, గాయం అవుతుంది. యూ విల్ హర్ట్ పీపుల్ బికాజ్ యూ కరెక్ట్ సిన్, యూ కరెక్ట్ ప్యాసివిటీ, బట్ దట్ ఈస్ వాట్ ఎంకరేజ్మెంట్ ఈజ్. నువ్వు అడిగినావు కాబట్టి బ్రదర్, ఎస్ ఐ నెగ్లెక్ట్ చేసిన బ్రదర్ అది మంచిది కాదేమో బ్రదర్, సంఘంలో మనం అందరం కలిసి ఉండాలి, ఎదగాల బ్రదర్. ఎస్ ఆబ్వియస్గా ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది కాకుండా లైఫ్లో ఏముంటుంది బ్రదర్, ప్రతిదీ ఇబ్బందే కదా. అలాంటిది దీనికి కూడా ఇబ్బందిని తీసుకోవాలి, అంతే. దేవుడు సాయం చేస్తాడు బ్రదర్, మీరు చేయండి బ్రదర్, నేను మీకు నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తా, నేను మీకోసం ప్రార్థన కూడా చేస్తాను బ్రదర్, ప్లీజ్ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనది కాదా? మనం డిస్కరేజ్ కామా లైఫ్లో? ఎవరు చేయాలంటే అది మనం చేయాలి. వీ హ్యావ్ టు ఎంకరేజ్ వన్ అనదర్. ఎంకరేజ్మెంట్లో అంతేకాదండి, ఎంకరేజ్మెంట్లో ఇంకేముంటుందంటే ఎవరైనా దేవుని కొరకు మంచి పని చేస్తే అభినందించండి. అప్రిషియేట్ పీపుల్. వాళ్ళు పాపం చేస్తే కరెక్ట్ చేయడం ఎంకరేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయడం కూడా దట్స్ అన్ ఎంకరేజ్మెంట్. ఎఫెసీ పత్రికలోనే 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎఫెసీ పత్రికలోనే పౌలు రాసిన ఒక ఎంకరేజింగ్ వర్డ్ మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ప్రభువైన యేసునందలి మీ విశ్వాసాన్ని గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న ప్రేమ గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి. అది ఎంకరేజ్మెంట్ కాదా ఎఫెసీ సంఘానికి పౌలు ఇస్తుంది? ఏ బ్రదర్స్, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచారు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, మీరు పరిశుద్ధులందరూ మీ సంఘంలో మీరు చూపుతున్న ప్రేమ గురించి నేను విన్నప్పటి నుంచి దేవునికి థ్యాంక్స్ చెబుతున్నాను అంటే హీఈస్ అప్రిషియేటింగ్. వెరీ గుడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు లవ్ చూపిస్తున్నారు ఒకరినొకరు. కీప్ డూయింగ్. అందుకే నేను మీ విషయమై దేవునికి థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. దేవుడు ఆ విషయాన్ని మీ జీవితంలో జరిగించినందుకు మీకు దేవునికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కీప్ డూయింగ్. మీరు ప్రేమ చూపిస్తున్నారని హీఈస్ యాక్చువల్లీ అప్రిషియేటింగ్ ఎఫిషియెంట్ చర్చ్. దేవుని కోసం మంచి పని ఎవరైనా సంఘంలో చేస్తే దయచేసి అప్రిషియేట్ చేయండి. మీ పాస్టర్ని ఎప్పుడైనా ఎంకరేజ్ చేశారండి మీరు? మీ హైదరాబాద్ తెలుగు చర్చ్ పాస్టర్ ఉన్నాడే ఒక ఆయన, అరుస్తూ ఉంటాడు ఎప్పటికీ. ఎప్పుడైనా ఆయనకు అప్రిషియేట్ చేశారా? అంటే నన్ను చేయమంటలేదు, వారమంతా కష్టపడి ప్రసంగాన్ని సిద్ధం చేసుకొని ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి నిలబడి ప్రసంగం చేసే ప్రసంగికులను అభినందించండి. పుల్పిట్ దిగిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి, మన భారతదేశంలో ఆ సంస్కృతి లేదు, ఆ సాంప్రదాయం లేదు. వి విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ పాస్టర్స్ అండ్ ప్రీచర్స్. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ అప్రిషియేటెడ్ వన్ ప్రీచర్? మీకు ఇంకో విషయం చెప్పనా, నేను సూటిగా మాట్లాడతా, సుత్తి లేకుండా, స్ప్రైట్ తాగకుండా. చాలామంది విశ్వాసులు ఆన్లైన్లో లేకపోతే యూట్యూబ్లో ప్రసంగాలు విని వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. బ్రదర్ సర్మన్ విన్నాను, థ్యాంక్ యూ బ్రదర్, బాగా చెప్పారు. కామెంట్ చూడండి కింద మీరు. స్థానిక సంఘంలో పోరాడుతున్న పాస్టర్కి మాత్రం అప్రిషియేషన్ ఉండదు. స్థానిక సంఘంలో మీకోసం ప్రార్థన చేస్తున్న పాస్టర్కి మాత్రం అప్రిషియేషన్ ఉండదు. ఈ పాస్టరు వాళ్ళ అప్రిషియేషన్ మీద ఆధారపడేం పరిచర్య చేయడుగా. ప్రభు ఆయన పిలిచిన పిలుపుని బట్టి పరిచర్య చేస్తారు, దట్ ఈస్ గుడ్, అట్లనే చేయాలి. అప్రిషియేషన్ని అడుక్కోవద్దు డెఫినెట్గా, కానీ అప్రిషియేట్ మనం చెయ్యాలి. సో ఐ వాంట్ మై చర్చ్ టు గ్రో ఇన్ అప్రిషియేటింగ్ వన్ అనదర్ ఇన్ ద చర్చ్. నీ సంఘంలో ఎవరైనా ప్రసంగాలే కాదు, ఏ పని చేసినా సరే, గో అండ్ టెల్ దెమ్, గివ్ వన్ అప్రిషియేషన్, దట్ విల్ బూస్ట్ అప్ టు డూ మోర్. ఇంకా చేయడానికి వాళ్ళకి అది పురికొల్పుతుంది. డోంట్ అండర్మైన్ ద మినిస్ట్రీ ఆఫ్ అప్రిషియేషన్ ఇన్ ద చర్చ్. అది ఎంత చిన్నదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, వాళ్ళని వెళ్ళి అభినందించండి.
ఇక్కడ పాటలు పాడుతున్నారు వీక్ ఆఫ్టర్ వీక్, వీక్ ఆఫ్టర్ వీక్. ముందు రోజు వచ్చి 2-3 రోజుల ముందు వచ్చి ప్రాక్టీస్ చేస్తారు, కరెక్షన్స్ చేసుకుంటారు, కొన్నిసార్లు లేట్ నైట్స్ వస్తారు. వెళ్ళి వాళ్ళని అప్రిషియేట్ చేయండి. కరెక్షన్స్ చేసుకోవాలా, వాళ్ళు కరెక్ట్ సింక్లో పాడాలా, చాలా కష్టం అది. సింపుల్ విషయమేం కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, బ్రదర్ సిస్టర్ చాలా బాగుండే, ఈరోజు మంచిగా పాడారు, సో నేను ఇంకా ఎక్కువగా ప్రభుని ఆరాధించడానికి సహాయం చేశారు. గో అండ్ టెల్ దెమ్, గివ్ దెమ్ అప్రిషియేషన్. మన దగ్గర ఇద్దరే ఉన్నారు గిటార్ కొట్టేటోళ్ళు, తెలుసా? ఈ మధ్యలో రీనా కొడుతుంది, కానీ అదర్వైజ్ కొడితే అరారత్ కొట్టాలి, లేకపోతే రవీంద్ర కొట్టాలి. ఓకే, సో ఎప్పుడన్నా వెళ్ళి చెప్పారా? అబ్జర్వ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అబ్జర్వ్ పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద చర్చ్. ప్రతి వారం వాళ్ళే చేయాలా. గిటార్ దగ్గర మాత్రమే వాళ్ళు ఉంటారు, మిగతా అన్నిటి దగ్గర మారుతారు. మీరు లోపలికి ఎంటర్ అవుతున్నారు, కుర్చీలు వేసుకుంటూ కొంతమంది కనబడతారా లేదా? అంటే కుర్చీలు అన్నీ వేసినాక వచ్చేటోళ్ళు ఉంటారు కొందరు, దానికి మనం ఏం చేయలేం. కానీ వచ్చినప్పుడు కొందరు వేస్తూ ఉంటారు. అప్రిషియేట్ చేయండి వాళ్ళని. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. ఎలాగూ నేను లేట్గా వచ్చిన, నాదంతా గంతే, మెల్లగా లేచి మెల్లగా వస్తా. నాకు కొంచెం కష్టం, నేను పెద్ద అట్లా డైరెక్ట్ చెప్పండి కదా, నేను లేజీ ఫెలోని, నాకు కష్టం, నేను పెద్ద సోమరిని, నా కోసం ప్రార్థన చేయండి. బట్ మీరు చేస్తుంది మాత్రం చాలా మంచి పని. మనం కొన్నిసార్లు మనకు అంగీకరించడానికి ఇష్టం ఉండదు. బట్ అప్రిషియేట్ అదర్స్ అట్లీస్ట్. వారం ఆ మైక్ సిస్టమ్ కావచ్చు, ఆ వీడియో కావచ్చు, ఈ లైట్స్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, ఎన్ని విషయాలు, ఎన్ని పనులు చేస్తున్నారు. గో అండ్ టెల్ దెమ్ మ్యాన్, ఎంకరేజ్ దెమ్. వాళ్ళు ప్రభువులో మరింతగా పని చేయడానికి వాళ్ళు ఇంకా ప్రోత్సహించబడతారు. అట్లాగని ఆన్ ది అదర్ సైడ్ నేను ఎంత పని చేసినా తెలుసా చర్చ్లో, మొత్తం నేనే, కేవలం ఆయన పాస్టర్ గారు పైకొక్కి అరుస్తాడు కానీ మిగతా అంతా నేనే చేస్తా, ఒక్కరన్నా వచ్చి చెప్పలేదు నాకు. కనీసం ఒక మాట చెప్పొచ్చు కదా, నన్ను అప్రిషియేట్ చేయొచ్చు కదా అని. అట్లా పెట్టుకోవద్దు మళ్ళీ. డోంట్ డిమాండ్, డోంట్ ఎక్స్పెక్ట్. లవ్ కావచ్చు, అప్రిషియేషన్ కావచ్చు. డోంట్ డిమాండ్ లవ్. బైబిల్ ఈజ్ కమాండెడ్ టు లవ్ అదర్స్. ఇతరులను ప్రేమించమన్నది, కానీ ఇతరుల నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయమని చెప్పలా. అప్రిషియేట్ చేయాలి, కానీ అప్రిషియేషన్ కావాలని ఏడుస్తూ కూర్చోవద్దు. నువ్వు ఇంకా చిన్న క్రైస్తవుడు అని అర్థం. నువ్వు అప్రిషియేషన్ కోసం కూర్చొని ఏడుస్తున్నావు అంటే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు అంటే, యూ హ్యావ్ నాట్ గ్రోన్, యు ఆర్ అ డ్వార్ఫ్ క్రిస్టియన్, మరుగుజ్జు క్రైస్తవుడవు నువ్వు. యువర్ లైఫ్ షుడ్ ఫ్లో. నువ్వు ఇతరులకు చేయాలి, కానీ ఇంకా నాకెవరు చేయట్లేదు అని అంటే నువ్వు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. కానీ తప్పకుండా మనం ప్రోత్సహించాలి. బై ద వే ఎవరి కోసం చేస్తున్నాం మనం? ఇది ఎవరి కోసం చేస్తున్నామని? అప్రిషియేషన్ కోసం చేస్తున్నామా? ఒకవేళ చేసినా ఎవరి అప్రిషియేషన్ కోసం చేయాలా? జీసస్ క్రైస్ట్ అండి. నా అల్టిమేట్ గోల్ ఈజ్ క్రైస్ట్. ఆయన నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడా లేదా, ఆయనకి ఇష్టమైన పని చేస్తున్నాడా లేదా అనేది దానికోసం చూడాలి, కానీ ఇతరుల కోసం కాదు. క్రీస్తు నిన్ను చూసి ఒకరోజు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు అని ఆ ఫోకస్ పెట్టి నువ్వు పని చేయాలి, కానీ ఇతరుల కోసం కాదు, ఇతరుల ఆమోదం కోసం కూడా కాదు. అలా చేసిన వాళ్ళను దేవుడు విడిచిపెట్టాడు. బై ద వే, హెబ్రీలకు రాసిన పత్రికలో గ్రంథకర్త 6వ అధ్యాయంలో మాట చెప్తాడు. హెబ్రీ 6:10, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 10. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తూ దేవుని కొరకు పరిచయం చేస్తూ ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావో, ఇతరులను నువ్వు అప్రిషియేట్ చేస్తావో, ఇతరులను నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, సంఘ సభ్యుల పట్ల నీ జీవితాన్ని వెచ్చిస్తావో, హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు. హెబ్రీ 6:10, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. God will reward you, my dear brothers and sisters, if you be a blessing to other people in the church. ఎట్లా ఇస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మర్చిపోడు. నువ్వు అప్రిషియేట్ చేసినందుకు కావచ్చు, నువ్వు పరిచయం చేసినందుకు కావచ్చు, సంఘంలో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు, అవన్నీ మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన చేస్తాడు తప్పకుండా. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు.
నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీ పాపాలను క్షమించి నీకోసం ఒకరోజు తిరిగి రాబోతున్నవాడు. ఆ రక్షణను అనుభవించిన మనం ఆయన వైపు చూస్తూనే ఈ యొక్క పనులు చేయాలా. నువ్వు ఎప్పుడు చేయగలుగుతావంటే నిజంగా ఆ రక్షణను పూర్తిగా అనుభవించినప్పుడు నువ్వు చేయగలుగుతావు. ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఆ రక్షణను అనుభవించని వాళ్ళు ఉంటే ఈ మాట వినండి. నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా లేదు, నువ్వు అసలు క్రైస్తవ జీవితంలో ఎదగట్లేదు, సంఘానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఏమేమో పనులు చేస్తున్నావు, కానీ యువర్ లైఫ్ ఈజ్ నాట్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. ఇతరులకు ఆశీర్వాదకరంగా నీ జీవితంలో ఏం జరగట్లేదు, ఫలం లేదు, నువ్వు రక్షించబడలేదు. యేసుక్రీస్తును నీ పాపక్షమాపణ కోసం నువ్వు అంగీకరించలేదు. మీ తల్లిదండ్రులు చెప్పారనో, మీ బ్యాక్గ్రౌండ్ ఉందనో, ఏదో దానికి వచ్చావు, నువ్వు అంతే నడుస్తుంది బండి. కాదు 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 యేసు ప్రభువును నీ పాపక్షమాపణ కోసం అంగీకరించు. నువ్వు ఆయన వచ్చిందే నీ పాపాలను క్షమించడానికి. ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తావో ఆయన అంటున్నాడు, నీ జీవితాన్ని నేను మారుస్తాను, నీ జీవితంలో ఉన్న పాపాన్ని తీసేసి ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను నిన్ను చేస్తాను. అందుకు రావాలి యేసు ప్రభు దగ్గరికి. మనకు ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ప్రభు దగ్గరికి రండి. దేవా, నా పాపాలని క్షమించు, నా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయి అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకోండి, ప్రభు సహాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు రక్షించబడితే ఈ మాట చెప్పండి, వినండి ఈ మాట. నువ్వు రక్షించబడితే నువ్వు చేయాల్సిన పరిచర్య సిట్టింగ్ మినిస్ట్రీ కాదు, ఎంకరేజింగ్ మినిస్ట్రీ. సంఘంలో కుర్చీలు వేడి చేయడానికి రావద్దు, సంఘంలో సంఘ భవనాన్ని నింపడానికి రావద్దు, సంఘంలో ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోయి ఏదో ప్రోగ్రామ్ అటెండ్ అయిపోయామని సంతృప్తి చెందడానికి రావద్దు. నీ లైఫ్ ఇతరులకు ఎంకరేజింగ్గా ఉందా లేదా, అటువంటి ఉద్దేశంతో నేను సంఘానికి రావాలి. చివరిగా తుకికు గురించి మనకు పెద్దగా చాలా విషయాలు తెలియదు, కొన్ని విషయాలే అక్కడక్కడ రాయబడ్డాయి. కానీ తుకికు నమ్మిన సువార్త మనకు తెలుసు. ఆయన చేసిన పరిచర్య ఇప్పటిదాకా మనం చదివిన కొన్ని వచనాల ద్వారా కొంత మనకు తెలుసు, ఆయన గురించి చాలా విస్తారంగా మనకు తెలియదు. ఇన్ అదర్ వర్డ్స్, తుకికు వాజ్ అ ఫర్గాటెన్ హీరో ఆఫ్ ద గాస్పెల్. నా మాట వినండి, హీ వాజ్ అ ఫర్గాటెన్ హీరో ఆఫ్ ద గాస్పెల్. సువార్త పరిచర్యలో మరచిపోబడిన ఒక పరిచారకుడు ఆయన, ఒక అజ్ఞాతవాసి, ఒక అనామకుడు. ఆయన గురించి మనకు తెలియదు, కానీ ఆయన నమ్మిన సువార్త, అదే సువార్త మనం నమ్మాం. ఆయన చేసిన పరిచర్య ఈరోజు మనకు కూడా అప్పచెప్పబడ్డది. మీకు ఇంకో విషయం చెప్పనా, టైకికస్ ఎట్లున్నాడు తెలుసా? ఇప్పుడు మన ముందు నిలబడితే టైకికస్ వాజ్ అనామకుడు, అంతే, జస్ట్ అనామకుడు. ఒకవేళ పౌలు, తిమోతి 2020-25 ఆ పరిచర్య, ఆ టైంలో పరిచర్యలో వాళ్ళు ఉండుంటే, ఆ పౌలు తిమోతి ఒకరోజు ఈరోజు ప్రసంగం చేయడానికి మన దగ్గరికి వచ్చి ఉంటే, ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు నేను ఏం చేసేవాళ్ళని చెప్పండి? చెప్పండి అయ్యా, చేసేటియే చెప్పండి. అప్రిషియేట్ చెయ్యం, సెల్ఫీ తీసుకుంటాం. ఫస్ట్ వెళ్ళి పాల్ గారు ఒక్కటి టుడే విత్ పాల్ in HTBC, today with Timothy in HTBC, and Facebook, Twitter, -- అర్థమవుతుందా? కానీ వాళ్ళతో పాటు టైకికస్ వచ్చిండు అనుకోండి, తీసుకుంటారా అండి? తీసుకో. నేను ఇప్పుడు మీకు టైకికస్ గురించి ఇంత ఎక్స్ట్రా చెప్పిన కాబట్టి ఇప్పుడు తీసుకుంటాం అంటారు మీరు, అంతేగాని ఇవేమి చెప్పకుండా ఆయన వచ్చి ఉంటే, ఓహో టైకికసా, రైట్ బ్రదర్, ప్రెజలాడ్, ఫోటో లేదు, సెల్ఫీ లేదు, ఏం లేదు. ఎందుకంటే హీ వాజ్ అ ఫర్గాటెన్ హీరో ఆఫ్ ద గాస్పెల్. ఆయనను మర్చిపోయాం మనం, ఆయన గురించి పెద్దగా లేదు బైబిల్లో. యునో వాట్, పరిచర్యలో ఒక రకంగా నేను అనుకుంటాను మనం అట్లుండాలా. మనం చెప్పే సువార్త ఇతరులకు వెళ్ళాలా, మన లైఫ్ ఇతరులకు ప్రభావవంతంగా ఉండాలా, పరిచర్య ఇతరులకు ప్రభావవంతంగా ఉండాలా. కానీ ప్రతిసారి మనం బయటికి కనబడాల్సిన అవసరం లేదు, మాకు తప్పదు, ప్రసంగికులకు మేము చేయాల్సిందే. కానీ నా జీవితంలో లేకపోతే నేను కూడా అట్లా కావాలి, మొత్తం పోవాలి, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో నా గురించి మొత్తం విస్తరించబడాలంటే అది గాన్ అన్నమాట. కానీ
ప్రభు పరిచర్యలో మన ఆలోచన దృక్పథం ఎట్లుండాలంటే, వెదర్ పీపుల్ ఐడెంటిఫై మీ ఆర్ నాట్, వెదర్ పీపుల్ అప్రిషియేట్ మీ ఆర్ నాట్, ఐ వాంట్ టు బీ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఇన్ ద చర్చ్ ఫర్ హిస్ గ్లోరీ. అది బాగా నమ్మిన వ్యక్తి ఎవరంటే ఒక రకంగా టైకికస్. క్రైస్తవ జీవితంలో మన పేరు, మన పరిచర్య విస్తారంగా తెలియకపోయినా పర్వాలేదు. బై ద వే, సెలబ్రిటీగా ఉండడం అంటేనే పెద్ద తలనొప్పి. ముందు బాగానే ఉంటుంది, అంతమంది వస్తారు, మంచిగా ఉంటుంది. సెలబ్రిటీకి ఉన్నంత భారం వేరులకు ఉండదేమో. దేవుని పనిలో అనామకులుగా ఉండడమే ఆశీర్వాదం. ప్రజలు మనల్ని గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, చూసినా చూడకపోయినా, అభినందించకపోయినా ఒక సాధారణ క్రైస్తవునిగా ఉండడానికి సంఘంలో మనం ఎప్పుడూ కూడా వెనుకాడొద్దు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ అ ఆర్డినరీ క్రిస్టియన్ ఇన్ ద చర్చ్. బీ అన్ ఆర్డినరీ క్రిస్టియన్ ఇన్ ద చర్చ్. డూ అ మినిస్ట్రీ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద చర్చ్. ఎడ్వర్డ్ కింబాల్ అనే పేరు ఎప్పుడన్నా విన్నారండి? ఎడ్వర్డ్ కింబాల్ విన్నారా? పేరు విన్నోళ్ళు ఒకసారి చేయలేపండి. ఇద్దరు. ఓకే, ఎడ్వర్డ్ కింబాల్. ఎడ్వర్డ్ కింబాల్ 19th సెంచురీలో ఒక సండే స్కూల్ టీచర్. ఈ సండే స్కూల్ టీచరు పెద్దగా ఫేమస్ ఏం కాదు. 19th సెంచురీలో తన చర్చ్లో సండే స్కూల్ తీసుకునే వ్యక్తి. ఈ వ్యక్తి యవనస్తుల మధ్యలో కూడా పరిచయం చేశాడు. సో ఒకరోజు ఎందుకో పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి ఒక యవనస్తుడికి సువార్త చెప్పడానికి ప్రోత్సహించబడ్డాడు. సో చాలా నర్వస్గానే ఆ యవనస్తుని దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. ఆ యవనస్తుడు రక్షించబడ్డాడు. ఆ యవనస్తుని పేరు డిఎల్ మూడీ. డిఎల్ మూడీ 19th సెంచురీలో అతి ఎక్కువగా వాడబడిన ఒక సెలబ్రిటీ, ఒక రకంగా ఎవాంజలిస్ట్. ఎంతో మందిని ప్రభు దగ్గరికి పంపిన ఆయన ఒక పెద్ద ప్రసంగికుడిగా మనం చూస్తాం డిఎల్ మూడీ. ఈ డిఎల్ మూడీ పరిచర్య మొదలుపెట్టాడు. ఈ డిఎల్ మూడీ పరిచర్య ద్వారా విల్బర్ చాప్మ్యాన్ అనే ఇంకొక ఆయన రక్షించబడ్డాడు. ఈ విల్బర్ చాప్మ్యాన్ ఎవరంటే బిల్లీ సండే అనే ఒక వ్యక్తికి మెంటర్. బిల్లీ సండే ఎవరంటే బిల్లీ గ్రహాం కంటే ముందు అతి ఎక్కువగా సువార్త పరిచర్య చేసిన ఒక ఎవాంజలిస్ట్. బిల్లీ సండే అని మీరు కొట్టి చూడండి గూగుల్లో, ఆయన గురించి చాలా పెద్దగా రాస్తారు. సో ఈ విల్బర్ చాప్మ్యాన్ ఏం చేశాడంటే బిల్లీ సండేని మెంటర్ చేశాడు. ఇప్పుడు ఈ బిల్లీ సండే ప్రసంగాలు విని మొర్దెకై హామ్, బిల్లీ ప్రసంగాలు విని మొర్దెకై హామ్ చాలా చాలా క్రైస్తవ జీవితంలో ఎదిగాడు. సో హీ వాజ్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ బిల్లీ సండే, మొర్దెకై హామ్. ఈ మొర్దెకై హామ్ ఎవరంటే బిల్లీ గ్రహాంకి సువార్త చెబితే బిల్లీ గ్రహాం రక్షించబడ్డాడు. మొర్దెకై హామ్ సువార్త బిల్లీ గ్రహాంకి చెప్తే బిల్లీ గ్రహాం రక్షించబడ్డాడు. 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సువార్త చెప్పిన వ్యక్తి బిల్లీ గ్రహాం. ఎడ్వర్డ్ కింబాల్ ఎప్పుడు కూడా ఆలోచించి ఉండడు. హీ వాజ్ నాట్ ఎ సెలబ్రిటీ. ఈ జస్ట్ ఆయన చర్చ్లో ఆయనకు అప్పచెప్పిన సండే స్కూల్ మినిస్ట్రీని నమ్మకంగా దేవుడు చూస్తున్నాడు, అది నేను చూస్తాను, అది నేను చేస్తాను అని తాను వెళ్ళి అక్కడ డిఎల్ మూడీకి సువార్త చెబితే ఆ చైన్ చూడండి దేవుడు ఏ విధంగా బిల్లీ గ్రహాంని వాడుకున్నాడు. బిల్లీ గ్రహాం ద్వారా ప్రపంచానికి ఎంతోమందికి సువార్తను అప్పచెప్పాడు. నా పాయింట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, నీ చర్చ్లో దేవుడు నీకు అప్పచెప్పిన పని చిన్న ఎంకరేజ్మెంట్ పని అయినా సరే నమ్మకంగా చెయ్యి. దేవుడు దాన్ని ఏ విధంగా వాడుకుంటాడో మనకు తెలియదు, కానీ దాన్ని మర్చిపోవడానికి మాత్రం దేవుడు అన్యాయస్తుడు కాదు. 23-24 వచనాలు దయచేసి మీ బైబిల్లో చూడండి. మనందరం కలిసి చదువుదాం. 23-24 వచనాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 23-24 వచనాలు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. దేవా, ఈ సమాధానము కృప మా అందరి మీద మీరు కుమ్మరించుమని ఈ ఎఫెసీ పత్రికను మా సంఘంలో మీరు ఇన్ని రోజులు ధ్యానించడానికి చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ, ఈ పత్రికను మేము మర్చిపోకుండా దైవావేశం వలన కలిగిన మాటలను మేము మర్చిపోకుండా మననం చేస్తూ
మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం దయచేయమని, టైకికస్ మా ముందు నిలబడ్డప్పుడు మేము ఆయన జీవితం ద్వారా నేర్చుకున్న మాటలు, ఆ ఎంకరేజ్మెంట్ మా సంఘంలో మేము ఇతరుల జీవితాల్లో చేయడానికి కూడా పురికొల్పుమని యేసుక్రీస్తు మీ ప్రియ కుమారుని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.